టు ప్రకాష్ అన్న అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం నంబర్ ఎబిలిటీ ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ పార్ట్ 4 చెప్పుకుందాం. అంటే ఇప్పటి వరకు మనం పార్ట్ 3 వరకు అయినాయి. పార్ట్ 3 వరకు అంటే 15 ప్రాబ్లమ్స్ అయినాయి. 16th ప్రాబ్లం అంటే ఒక్కొక్క పార్ట్లో 5 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఇవన్నీ కూడాను ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ మాత్రమే చెప్తున్నాను. కాబట్టి ఇప్పుడు చూడండి, దీంట్లో మనకి 16th ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే 0.007 ఇంటూ 0.0004009 ఇంటూ చేయాలంటే గుర్తుపెట్టుకోండి, దీనికి ఏం అవసరం లేదు, మనకి చాలా ఈజీగా చేసేయచ్చు. నెంబర్స్ ఉంది, ఇక్కడ రెండు నెంబర్స్ ఉన్నాయి. ఏంటి ఈ రెండు నెంబర్స్? 7 ఇంటూ 9, 7 ఇంటూ 9, ఈ రెండు నెంబర్స్ మాత్రమే ఉంది. ఇంటూ చేయాలి. 7 9s are 63, 7 9s are 63, 7 9లు 63. ఓకే, 63 వేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉన్నాయి అంటే 3 ప్లేసెస్ ఉన్నాయి. పాయింట్ తర్వాత ఇక్కడ 3 ప్లేసులు ఉన్నాయి. ఇక్కడ పాయింట్ తర్వాత 1 2 3 4 5 ప్లేసులు ఉన్నాయి. మొత్తము 8 పాయింట్ తర్వాత మొత్తము 8 ప్లేసులు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి బ్యాక్ నుంచి మనం 8 ప్లేస్ తర్వాత పాయింట్ పెట్టాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 తర్వాత పాయింట్. అంటే పాయింట్ తర్వాత ఎన్ని జీరోస్ వచ్చింది? 6 జీరోస్ వచ్చింది. చూడండి, 6 జీరోస్. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి, ఇక్కడ 4 జీరోస్, ఇక్కడ 6 జీరోస్, ఇక్కడ 5 జీరోస్. మనకు ఆన్సర్ ఏంటి? ఇప్పుడు పాయింట్ తర్వాత మనకి ఎన్ని ప్లేసులు ఉండాలి? 8 ప్లేసెస్ ఉండాలి. ఎందుకని 8 ప్లేసులు ఉండాలంటే ఇక్కడ పాయింట్ తర్వాత 3 ప్లేసులు ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 5 ప్లేసులు ఉన్నాయి. మొత్తము యాడ్ చేస్తే 8 ప్లేసులు ఉండాలి. కాబట్టి 8 బ్యాక్ నుంచి మనకి వెనక నుంచి 8 ప్లేసుల తర్వాత మనం పాయింట్ పెట్టాలి. చూడండి, 1 2 3 4 5 6 7 8 తర్వాత పాయింట్. ఓకే, ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? 6 జీరోస్ 6 జీరోస్ ఉన్నారు ఇక్కడ. చూడండి, 6 అంటే ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 17th ప్రాబ్లం చూడండి. √225 ఇంటూ 5 ప్లస్ 6 ఇంటూ 7 మైనస్ 2 to the power of 3 దీని వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే 225 √225 ఇంటూ 5 ప్లస్ 6 ఇంటూ 7 మైనస్ 2 క్యూబ్ దీని వాల్యూ కనుక్కోవాలి. చూడండి, ఇక్కడ √225 ఈజ్ ఈక్వల్ టు 15. సో దాని వాల్యూ 15 ఇంటూ 15 225. కాబట్టి దీని వాల్యూ ఏమి రాసుకోవచ్చు మనం? 15 ఇంటూ ఈ 5 ప్లస్ 6 ఇంటూ 7. ఇక్కడ చూడండి, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 3 టైమ్స్ రాసుకోవాలి. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 2s are 4, 4 2s are 8, 8. సో కాబట్టి దీని వాల్యూ 8. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పొరపాటును కూడా మనం 5 + 6 చేయకూడదు. ఎందుకని? ఇక్కడ బాడ్మాస్ రూల్ ప్రకారం మాత్రమే చేయాలి. BODMAS బాడ్మాస్ రూల్ ప్రకారమే చేయాలి. దీంట్లో బాడ్మాస్ రూల్ ప్రకారం ఫస్ట్ దీంట్లో ఏమొచ్చింది? ఇంటూ వచ్చింది. ఇక్కడ ఎడిషను, ఇక్కడ సబ్ట్రాక్షను, ఇది డివిజను, ఇదేమో హాఫ్, ఇదేమో బ్రాకెట్. ఓకే, సో డివిజన్ లేదు కాబట్టి ఫస్ట్ ఇంటూనే చేయాలి. ఈ ఇంటూలు చేయాలి మనం, అంతేగాని మధ్యలో ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, 7 - 8 కానీ చేయకూడదు. డివిజన్ ఉంటే డివిజన్ చేయాలి, డివిజన్ తర్వాత ఇంటూనే చేయాలి. ఇంటూ చూడండి, 15 5s are 75, 75 ప్లస్ 6 7s are 42 మైనస్ 8. చూడండి, ఈ రెండు ప్లస్లు, ఇది మైనస్, ఈ రెండు ప్లస్లు కాబట్టి ఈ రెండింటిని మనం యాడ్ చేసుకుంటే చూడండి 75 42 7, ఇక్కడ 117 మైనస్ 8 అంటే 117లో నుంచి 8ని మనం సబ్ట్రాక్షన్ చేస్తే 109. సో ఆన్సర్ ఈజ్ 109. సో ఆప్షన్ సి. సో ఆన్సర్ ఈజ్ సి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 18th ప్రాబ్లం చూడండి. ఇక్కడ 5.12 డివైడెడ్ బై బ్రాకెట్ 0.4 ఇంటూ 0.8 దీని వాల్యూ చేయాలంటే ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు బాడ్మాస్ రూల్ ప్రకారమే చేయాలి. ఫస్ట్ బ్రాకెట్ వచ్చింది కదా, సో మనం ముందు బ్రాకెట్లో ఉన్నదాన్ని సింప్లిఫై చేయాలి. బి అంటే బ్రాకెట్స్, ఓ అంటే హాఫ్, ఓ మీన్స్ హాఫ్, డి అంటే డివిజన్, ఎం అంటే మల్టిప్లేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్. దాని ప్రకారం మాత్రమే చేయాలి. సో మనకు బ్రాకెట్ వచ్చింది కాబట్టి ముందు
ఇక్కడ బ్రాకెట్స్లో ఉన్నదాన్ని చేయాలి. 5.15 డివైడెడ్ బై ఇది. ఈ రెండింటిని ఏం చేయాలి? ఇంటూ చేయాలి. ఇంటూ చేస్తే చూడండి ఇక్కడ ఈ రెండింటిని ఇంటూ చేసుకుంటే మనకి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను 0.4 ఇంటూ 0.8. పాయింట్ తర్వాత ఇక్కడ 1 ప్లేస్ ఉంది, ఇక్కడ ఒక 1 ప్లేస్ ఉంది, మొత్తము 2 ప్లేస్లు. సో 2 ఇంటూ చేసిన తర్వాత బ్యాక్ నుంచి 2 ప్లేస్ల తర్వాత పాయింట్ పెట్టాలి. 4 8 32, 4 8 32 అంటే బ్యాక్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత 1 2 ఇది 0. సో దీని వాల్యూ ఎంత వచ్చింది? 0.32. సో ఇక్కడ మనకి ఈ రెండింటిని మనం డివిజన్ చేయాలంటే పాయింట్ ఉంది కాబట్టి డివిజన్ చేయలేము. పాయింట్ తీసివేయాలంటే చిన్న మీకు ఒక హింట్ చెప్పాను. ఈజీ మెథడ్ ఏంటంటే చూడండి జాగ్రత్తగా, ఇక్కడ పాయింట్ తీసివేయాలంటే 512 డివైడెడ్ బై 32. పాయింట్ తర్వాత డినామినేటర్లో పాయింట్ తర్వాత 2 ప్లేస్లు ఉంటే నామినేటర్లో 2 జీరోస్ పెట్టుకోవాలి. నామినేటర్లో పాయింట్ తర్వాత 2 ప్లేస్ ఉంటే కింద డినామినేటర్లో 2 జీరోస్ పెట్టుకోవాలి. పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసులు ఉంటే అన్ని జీరోస్ పెట్టుకోవాలి. ఇప్పుడు క్యాన్సిల్ అయిపోతాయి జీరోస్. ఇప్పుడు పాయింట్ వెళ్ళిపోయింది. ఇప్పుడు పాయింట్ వెళ్ళిపోయిన తర్వాత దీంట్లో మనం 2 టేబుల్ తీసుకోవచ్చు, మన ఇష్టం ఏదైనా తీసుకో. 2 టేబుల్ చూడండి. 2 1 ఈజ్ 2 6 2 2 4 2 5 2 5 10 2 6 12. ఓకే, మళ్ళీ 4 టేబుల్ తీసుకోవచ్చు. దీంట్లో చూడండి 4 4 16 4 6 4 4 4 టేబుల్ మళ్ళీ 4 1 ఈజ్ 16. సో ఆన్సర్ ఈజ్ 16. సో మనకి ఎంత వచ్చింది ఇక్కడ ఆన్సరు? 16. అంటే ఏంటి? క్యాల్కులేషన్ చేసేస్తే పాయింట్ అంతా వెళ్ళిపోయి 16 16. ఆప్షన్లో చూసుకుంటూ ఉందేమో ఆప్షన్ బి. సో ఆన్సర్ ఈజ్ బి. పాయింట్లు వచ్చినప్పుడు ఎలా చేయాలనేది మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 19th ప్రాబ్లం చూడండి. ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ బై 13 అని ఉంది. చూడండి ఒకసారి జాగ్రత్తగా. 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ బై 13 దట్ ఈజ్ ఈక్వల్ 5 స్క్వేర్ అంటే ఎంత? 5 5 25. 12 స్క్వేర్ అంటే 144 డివైడెడ్ బై 13. సో ఈ రెండు యాడ్ చేసేసుకోవచ్చు మనం. డినామినేటర్లో ఉన్నవి నామినేటర్లో ఉన్నవి రెండు కూడాను యాడ్ చేసుకోవచ్చు. డినామినేటర్లో ఉంటే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు రెండు యాడ్ చేసుకుంటే 169 డివైడెడ్ బై 13. 13 టేబుల్ దీంట్లో 13 టైమ్స్ పోతుంది. సో ఆన్సర్ ఈజ్ 13. ఓకేనా? సో స్క్వేర్స్ చేసి ఆ స్క్వేర్స్ని యాడ్ చేసి క్యాల్కులేషన్ చేస్తే 13 వస్తుంది. సో ఆన్సర్ ఈజ్ డి, ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ 20th ప్రాబ్లం చూడండి. 3 to the power of x plus 1 is equal to 244, then x value అంటే x is equal to ఎంత అన్నాడు. అంటే ఏంటి ఇక్కడ 3 to the power of x plus 1 is equal to 244. సో ఈ 1 అంటే తీసుకెళ్ళిపోతే ఏమవుద్ది? 3 to the power of x is equal to 244 minus 1. 3 to the power of x is equal to 243. ఓకే, 243 అయింది. అంటే ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని కూడా మనం 3 to the powerలోకి మార్చాలి. ఎందుకని? ఇక్కడ బేసులు రెండు ఈక్వల్ చేసేస్తే ఓకేనా, స్క్వేర్లో ఉన్నది ఎంతైతే ఉందో అవి ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ ఇక్కడ ఎక్స్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా ఎంత వస్తే అంత. కాబట్టి దీని ఏం రాయొచ్చు చూడండి. ఇక్కడ 3 ఇంటూ చూడండి 3 8 3 1 ఈజ్ కాబట్టి 3 ఇంటూ 81 అంటే 4 టైమ్స్ ఇక్కడ 81కి చూడండి మొత్తం ఎంత వచ్చింది? 1 2 3 4 5 అంటే 3 ఇంటూ 81 అంటే 3 3 9 9 9 81 సరిపోయింది కదా. కాబట్టి ఇక్కడ 3 to the power of x ఈజ్ ఈక్వల్ టు చూడండి ఇక్కడ 3 to the power of x ఈజ్ ఈక్వల్ 3 to the power of 5. ఎన్ని వచ్చింది ఇక్కడ? 1 2 3 4 5 కదా. టు ది పవర్లో ఎంత ఉంది? ఇప్పుడు 5 రాసుకోవచ్చు మనం. ఎందుకని? 3 to the power of 5 అంటే 243 అని అర్థం. 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 5 టైమ్స్ అనమాట. అయితే ఇప్పుడు ఇక్కడ బేసులు రెండు ఈక్వల్, టు ది పవర్లో కూడా ఈక్వల్. బేసులు రెండు ఈక్వల్ కాబట్టి పవర్ రెండు ఈక్వల్. కాబట్టి ఏముంది ఇక్కడ? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 5. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు? 5. అంటే బేసులు రెండింటిని మనం ఈక్వల్ చేయాలి. ఎందుకని? ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని కూడా మనం 3 తీసుకురావాలి. అంటే 3 to the power of 5. కాబట్టి ఇక్కడ 3 to the power of x ఈజ్ ఈక్వల్ టు 3 to the power 5 అయితే x ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5. సో ఆన్సర్ ఈజ్ 5, ఆప్షన్ డి. సో ఆన్సర్ ఈజ్ డి. ఓకే, ఇలా మనం నంబర్ ఎబిలిటీ పార్ట్ 4లో
మనకి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్లో ఇచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. మీ అందరూ కూడా చక్కగా నోట్స్ రాసి చేసుకోండి. ఇవన్నీ ఎగ్జామ్లో ఇచ్చినవే కాబట్టి దీన్ని మనం ప్రిపేర్ చేసుకుంటే గ్యారెంటీగా మనం సక్సెస్ అవుతాం. కాబట్టి మీ అందరూ కూడాను, విద్యార్థులందరూ కూడాను మస్ట్ నోట్స్ రాయాలి. ఎక్కడైతే మీకు డౌట్ ఉందో అవన్నీ కూడాను మనం రెడ్ మార్క్తో చేసుకోవాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ గుర్తుపెట్టుకొని మీ అందరూ ముందుకెళ్తే అందరూ పాస్ అవుతారు. సో మన అందరం కూడాను రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనం పార్ట్ 5లో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రకాష్ అన్న. థ్యాంక్ యూ.